ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్య నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవ ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా దిజః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ స్వాగతం అండి. మనం ఈ రుద్ర భాష్యంలో కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ సంహితలో 4వ కాండలో 7వ పన్నం, అందులో మొదటి భాగాన్ని చమకం అంటారు. మొత్తం పన్నం అంతా చమకం కాదు, చమకం ఒకటి ఇండిపెండెంట్ పన్నం కాదు. ఆ పన్నంలో 11 అనువాకాలు ఉంటాయి. అనువాకం అంటే పేరాల్లో ఉంటాయి. ఆ 11 పేరాల్లోనూ మనం 4 అనువాకాలకి భాష్యం చెప్పుకున్నాం. సుమారుగా ఒక్కొక్క అనువాకాన్ని, మొదటి 3 అనువాకాలకి అయితే ఒక్కొక్క అనువాకానికి 10 గంటలు పట్టింది. 4వ అనువాకం తక్కువే పట్టింది. ఇప్పుడు 5వ అనువాకంలో ఉన్నాం. మనం కిందటి వారం ప్రారంభించాం. అందులో ముఖ్యంగా మనం చూసేటటువంటి మంత్రంలో ఇది 4వ అనువాకం. ఈ 5వ అనువాకం ఓం అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మే యశ్చ మే శీసంచ మే త్రపుశ్చ మే శ్యామంచ మే లోహంచ మేగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ ఓషధయశ్చ మే కృష్టపత్యంచ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మేర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే. ఇది 5వ అనువాకం అండి. ఇందులో మనం పదవిభాగం చేస్తే అశ్మ అనే పదం ఒకటి, మృత్తిగా అనే పదం ఒకటి, గిరయ అనే పదం ఒకటి, పర్వత. మొన్న మనం కిందటి క్లాసులో అశ్మ గురించి మృత్తిగా గురించి చాలా ఎగ్జాస్టివ్గానే చెప్పుకున్నాం. ఈ గిరయ పర్వత ప్రారంభించాం, కానీ అది పూర్తి కాలేదు. చాలా ఉంది ఇంకా, దాన్ని చెప్పవలసిన మ్యాటర్ చాలా దొరికింది. అవి వాటిని కంటిన్యూ చేద్దాం. దీనికి భాష్యంలో చూస్తే ఆయన ఏమని రాశారు, వీటికి దేనికి రాయరు అని తెలుసున్న పదాలేనయ్యా, పెద్ద అర్థం విడిగా రాసేంత అంత ప్రధానం ఇక్కడ ఏం లేవు అని. అశ్మాదయ ప్రసిద్ధ, అశ్మము మొదలైనవన్నీ కూడా చాలా ప్రసిద్ధ పదాలు, అంటే అందరికీ అర్థం తెలుసును అని. కానీ మన తాపత్రయం కొద్దీ మనం చూస్తుంటే వాటిలో మళ్ళీ మనకి ఎక్కడెక్కడ ఈ పదాలని, అశ్మ అనే పదాన్ని, అశ్మం అంటే ఏమిటంటే చాలా హార్డ్ స్టోన్, అంటే గ్రానైట్ రాయి. మామూలుగా గోదావరి జిల్లా చెప్పి కంకర రాయి అంటారు దాన్ని, ఆ అర్థం వస్తుంది. మృత్తిగా అంటే మట్టి,
అంటే ఒకటేమో చాలా హార్డ్ మెటీరియల్ ఒకవైపు, చాలా సాఫ్ట్గా ఉండేటటువంటి మట్టి రెండోది. నాకు ఇవి ఇవ్వయా అడుగుతున్నాడు. ఏమిటిది రెండింటికి రాళ్ళు ఇమ్మనమని మట్టి ఇమ్మనమని దేవుడిని అడగడం, భేదం చెప్పడం అది వచ్చిందా? రాళ్ళకి రప్పల కోసం వచ్చిందా? దాని వెనకాల ఇంకో భావం ఏమైనా ఉంటుందా అనే మాట మనం అక్కడి నుంచి తీసుకుని చూడడం ప్రారంభిస్తే దాని మీద మనకు వచ్చినటువంటి ఎక్కడెక్కడ ఏ పదాలు వచ్చాయి కొన్ని జస్ట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఒకసారి. మొదట్లోనే ఉన్నాం కనుక ఈ అశ్మ అనే మాట మనకి సుందరకాండలో సీతాదేవి ఆ రావణాసుడు అంటే హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఉండడం, చెట్టు మీద ఆయన కూర్చుని ఉండడం, ఇంతట్లో రావణాసుడు రావడం, రావణాసుడిని ఈవిడ వాడు రకరకాలుగా భయపెట్టమని రాక్షస స్త్రీలతో చెప్పడం, ఓ చాలా పరుషైనటువంటి వాగ్దానం ఇద్దరి మధ్యన నడిచింది. సీతాదేవికి రావణాసుడు వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాక్షస స్త్రీలు ఎంతలా బీభత్సం చేశారో ఆవిడ్ని, ఎంతలా భయపెట్టారో, కత్తులు కటార్లు శూలాలు అని మీద పట్టుకొచ్చి కంట మీద పొడిచినట్టుగా దగ్గర పెట్టేసేసి చేసిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ వాళ్ళు అంతలా ఆయాసం వచ్చేట్లా తిట్టారు వాళ్ళు. వాళ్ళకి ఆయాసం వచ్చేట్లా దుఃఖకోసం కాసేపు వాళ్ళు ఆగారు. అప్పుడు ఆవిడ అనుకుంటోంది, అశ్మసారమిదం నూనం అథవాప్యజరామరం. నా హృదయం ఏదో పెద్ద గ్రానైట్ రాయిట్లను అలాంటి మాటలు విన్నాక గుండె పగిలిపోద్దా అసలు? గుండె పగిలిపోద్దా? గుండె పగలలేదు, బతికున్నాను కదా అంటూ అక్కడ మనకి ఏ అశ్మం అనే మాట అక్కడ మన వేదంలో చెప్పడం జరిగిందో సరిగ్గా ఆవిడ ఇక్కడ మనకి ఆ సందర్భంలో అనుకుంటుంది. అశ్మ సారం, అందులో కూడా మళ్ళీ సారం అంటే అంటే మంచి డికాషన్ తీసినట్టు అనమాట. నిఖార్సైంది అంటే ఎక్కడ మళ్ళీ బెసగడం ఉండదు ఇంకా అని ఒక ఉదాహరణ చూసామండి. అంటే సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ అయితే మనం ఇందులో చెప్పదలుచుకుంది ఏమిటి అసలు? వేదం ఒరే నువ్వు గట్టిగా ఉండాలిరా, ఎలాంటప్పుడు ఎలా అలాంటి సందర్భాలు ఎక్కడ? దీనికే ఇంకో ఉదాహరణ చూసామండి. ఉత్తరరామచరిత్ర నాటకంలో మహానుభావుల యొక్క చాలా దయాశాలుడైనటువంటి వాడు, వాడు ఎప్పుడు దయ కాదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా అక్కడ గొప్ప వాక్యం, మనకి గొప్ప కొటేషన్. వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమరసి. వాళ్ళు ఒక సందర్భం వచ్చిందంటే వజ్రం కంటే కూడా గ్రానైట్ రాయి కూడా ఎందుకు పనిచేది డైమండ్ ముందర? డైమండ్ యొక్క హార్డ్నెస్ గ్రానైట్ కంటే కూడా చాలా 100 టైమ్స్ ఎక్కువ. ఈ గ్రానైట్ ఎందుకు పనిచేయదు? వాళ్ళు ఒక్కొక్కసారి కనుక పరిస్థితి అలా వస్తే వాడు వజ్రం కంటే కూడా కఠినంగా మారిపోతారట వాళ్ళు. కానీ వాళ్ళే పువ్వు కంటే కూడా ఇంకా మృదువుగా తయారైపోతారు వాళ్ళు. అలా సందర్భాన్ని బట్టి ఇక్కడ మనకి దీన్ని బట్టి వస్తుందంటే ఒక ధర్మ విషయంలో నిర్ణయం తీసుకునేప్పుడు ఏ రకంగానూ జంకకుండగా ఎస్ కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా నేను భరిస్తాను అని అనేప్పుడు ఆ రకమైనటువంటి గట్టిగా ఉండేటువంటి మనస్తత్వాన్ని నాకు ఇవ్వయ్యా పరమశివ అని అడగడానికి ఇక్కడ మనకి వజ్రం అశ్మసారం అక్కడ అది. శంకరాలు అంటే రాయి పట్టుకు చేయను కాదు, రాయిలాగా గట్టిగా మనసుని రాయి చేసుకునే సరే నేను ధర్మం కోసం పోరాడేటువంటి శక్తిని ప్రసాదించవయ్యా. ఎప్పుడు అలాగే ఉండిపోమని కాదు, ఒకసారి దయా జాలి చూపించవలసి వస్తే ఇంకా కరిగిపోయి మెల్టింగ్ అయిపోవడం, ఇంకా అంత నాకు మెత్తగా ఉండేటువంటి మట్టి అలా అయిపోవాలయ్యా. మృదువుని కుసుమాదపి ఈ ఉదాహరణ కూడా చూసామండి మనం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేసామంటే అసలు ఈ మట్టి అనేది మామూలు మట్టిగా కాదు. మన లెక్క ప్రకారం మట్టి అంటే భూమిలో భాగం అది. ఈ భూమి మనకి హిరణ్యాక్షుడు ఈ భూమి అంతా కలిపి నీళ్ళలో ముంచేశాడు. ఇది మనకు ఆ కథ తెలుసును, వరాహ అవతారం. ఆ నీళ్లలో మునిగిపోయినటువంటి భూమిని ఆయన తన కోరల మీద పైకి ఎత్తి పట్టుకుని, మునిగిపోయిన దాని ముందు చేతులతో పట్టుకుని పైకి తీసుకొచ్చి కోరల మీద పెట్టాడు మన పురాణ కథ. భూమిర్ధేను ధరణి లోకధారిణి ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున. కృష్ణేన అంటే నల్లటి ఆ వరాహ అవతారం చేత శతబాహున వందలాది చేతులతో మొత్తం భూమిని ఎత్తేట ఆయన. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పరస్పరిశ లభించినది భూమికి. శ్రీ మహావిష్ణువు ముట్టుకుంటే పుణ్యం, ఆయనే పుణ్యస్వరూపుడు. నక్షత్రాలు వస్తున్నది, శ్రవణ నక్షత్రం వర్ణిస్తుంటే పుణ్యం యొక్క రూపం ఎలా ఉంటుంది ఆ విష్ణుట, పాపం లేశం అనేది ఉండదు. అలాంటి ఆ పుణ్యమూర్తి స్పృశించినటువంటి భూమి ఎంత పవిత్రం అవుతుంది. అందుచేత ఓ మట్టి అంటే ఓ భూమికి సంబంధించినటువంటి నీ అందులో అంతర్భాగమా, నే చేసిన ఏ పాపాలైతే నేను నీ మీద నిలబడ్డానమ్మా, అందుచేత నీ స్పర్శ నాకు తగులుతుంది కన్నా ఆ పాపాలను కూడా పటాపంచలు అయిపోగాక ఎంతలా అయిపోవాలని నేను కోరుకుంటున్నానంటే చివరికి నాకు మోక్షం ప్రసాదించుగాక నువ్వు. తయా హతేన పాపేన గచ్చామి పరమాంగతిం. పరమగతి అంటే మోక్షం. మోక్షం కంటే మించింది ఇంకోటి ఏమీ లేదు విషయంలో, ఓ జీవుడు కోరుకోవాల్సిన ఏమీ లేదు. అటువంటి స్థితి నాకు ఇవ్వమ్మా అని చెప్పి మామూలుగా మనం మట్టి అనుకుంటూ ఉంటాం. మట్టి కాదు అది,
మట్టి వెనక అత్యంత పవిత్రమైనటువంటి ధూళి ఇది. ఆ ధూళిని ప్రార్థన చేస్తూ అటువంటిది మనం అక్కడ వేదంలో చెప్తుంది తప్ప మామూలు బట్టి రోడ్డుకి పోయేది బస్తాకెంత టిప్పర్కెంత ఆ లెక్కల కోసం కాదు అది. అంటే నీ శరీరాన్ని ఓ జీవుడు మనం జీవులుగా ఉన్నటువంటి మనందరూ కూడా ఒరే మీ శరీరాన్ని కూడా నిత్యం కూడా పావనం చేసుకోండి, పునీతం చేసుకోండి. ఈ మంత్రం ప్రత్యేకించి స్నానం చేసేప్పుడు రోజు ప్రతివాడు చదువుకోవాలని అటువంటి దీని గురించి చెప్పుకున్నాం మనం. అంటే అప్పటికి ఏంటి అంటే మనకి తర్వాత నెక్స్ట్ దీనికి భాష్యం కూడా భూమిర్ధారణ ఎప్పుడు చెప్పిన దానికి భాష్యం కూడా చూసాం మనం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గిరి అనే పదంతో గిరయ గిరయ అక్కడ మనకి అస్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే అనే మాటకి ఇంకా గిరి అనేటటువంటి పదం ఏదైతే ఉందో దానికి మనం ఎన్ని అర్థాలు వస్తాయో జ్ఞాపకంతో రాసుకోమని చెప్పాను నేను. గిరి అంటే పర్వతం అందరికీ తెలుసు. గిరి అన్న పర్వతం అన్న అంటే ఒకటి చిన్న గుట్ట ఉండి పెద్ద గుట్ట అనుకుందాం పోనీ. స్పష్టమైనటువంటి పర్వతాన్ని గిరి అనడం ఉంది, గిరిని పర్వతం అనడం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్థాలు భాష్యంలో చూస్తే మనకి బయటకు వస్తాయి. అసలు ఎన్ని అర్థాలు వస్తాయి ఒక్కొక్కటి చూడండి. గిరి అండంతో వెంటనే స్ఫురణ రావాల్సిందంటే కైలాసగిరి. మామూలు మన ఏదో హైదరాబాద్ చుట్టూ ఉండేటటువంటి రాళ్ళు రప్పలు బండలు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. వాటిలో రానటువంటిది ఒక్కసారి మనకి ఎవరైనా మనకి కైలాస యాత్ర మనకి మానస సరోవరం గిరి ప్రదక్షిణ చేసి వచ్చామంటే వెంటనే ఆ మాట చెప్పాడు. ఇక్కడ చెప్తారు, హే గిరిశంత యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. అక్కడ గిరిశంత అనే మాటగా చెప్తారంటే గిరి గిరవు కైలాసే. ఆయన కైలాసం నిత్య ఆవిర్భూత, ఎప్పుడు అక్కడ ఉంటాడు ఆయన కైలాస పర్వతంలో. మనకు విడిపోయిన అంతా కనిపించాడంటే మనకు కనిపించకపోవచ్చు. ఆయనకు లేడని ఎలా అంటారు? ఈ కంటికి కనిపించకపోతే కళ్ళు మూసుకున్నటువంటి వాడు ఎదురుకున్నా వస్తువు కనిపిస్తుందా? చెత్తలో ఉన్నవాడు ఎదురుకున్న అక్షరాలు కూడా కనిపిస్తాయా? మనకు అనేక జన్మాంతరాల అనేక వేల జన్మల నుంచి మనం చేసినటువంటి ఆ దుష్కృతాలు పాపాలు ఏవైతే మన కళ్ళ మీద పొరలు కప్పేసి ఎదురుకుండా ఉన్నట్టు పరమాత్మను మనం చూడలేం. ఆయనకి మనం కనిపిస్తూ ఉంటాం. అంటే గిరి అండంతో మొట్టమొదటి మనకి స్ఫురణకు వచ్చేట ఏం చెప్పారంటే కైలాస పర్వతం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిత్య ఆవిర్భూత, నిత్యము అక్కడ ఆవిర్భవిస్తూ ఉంటాడు, ఆయన ఉంటాడు అక్కడ అని ఒక అర్థం చెప్పారు. రెండోది ఏం చెప్పారు? యద్వా గిరి మేఘ, రెండో అర్థం. గిరి అంటే మేఘం అని అర్థం. ఇదేమిటి మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు వినలేదు మనం అనుకుంటాం. కాదు. ఏం చేతంటే మనకి భూమి మీద మనం అందరూ ప్రాణాలతో నిలబడడానికి కారణం ఏంటంటే నీళ్లు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షం. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వస్తుంది. అంచేత కారణం ఈ జలానికి ఈవేళ మనం ఆస్వాదిస్తున్నటువంటి మనం డ్రింక్ చేస్తున్నటువంటి మంచినీటికి ఆధారం ఏంటంటే మేఘాలు. అందుచేత యద్వా గిరి మేఘ తత్ర స్థిత యహ ప్రాణిభ్య పర్జన్య రూపేణ శంతనోతి. అక్కడ మేఘాల్లో పర్జన్యుడి రూపంలో ఉండి ఇక్కడ వర్షాలు ఇప్పుడు కురిపించండి అని ఆయన ఆజ్ఞ చేస్తే అప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆ రకంగా మనకి గిరి అనే మాటకి ఒక అర్థం మేఘం అని అర్థం ఒకటి చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్పారంటే ప్రణవేవా, ఇంకా కాదండి ఇంకోటి అథవా మూడో అర్థం గిరి వాచి స్థిత్వ వేదే తిష్టన్. ఆయన వేదం అంతటా ఆయనే. వేద శివ శివో వేద. వేదం అంటేనే శివుడు, శివుడు అంటేనే వేదం. అంటే శివుడు ఎక్కడున్నాడే అంటే వేదం అంతటా వ్యాపించి ఉన్నాడే. అంచేత ఆ వేదంలో వేదే తిష్టన్ వేదంలో ఉంటూ అర్ధరూపేణ మనకి అరే ఈ వేదంలో మంత్రం పారాయణ చేసేయడే కదా, దాని అర్థం తెలుసుకుంటారా, ఆ రకంగా జీవించంటారా అని మనం బోధ చేయడం ద్వారా మనం ఎలా వృద్ధిలో రావాలో మన క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు ఆయన అని. ఆ కాంటెక్స్ట్లో కూడా మళ్ళీ అక్కడ గిరి అనే మాటకి వాక్ అని అర్థము, వాక్ అంటే వేదం అని అర్థము, వాక్కి అర్థము అర్థము అని అర్థం కూడా, వేదార్థం అని కూడా అర్థం. ఇన్ని అర్థాలు వచ్చాయి. లేదండి ఇంకో అర్థం ఉంది. ప్రణవేవా తిష్టన్, ఓంకార స్వరూపంలో ఉంటాడయ్యా. అంటే గిరి అనే మాటకి అర్థం ఏంటంటే ఓంకారం అని. ధ్యేయ రూపేణ, ఇప్పుడు ధ్యానంలో మెడిటేషన్లో కూర్చున్నారు. ఏడు ధ్యానం చేస్తారు వీళ్ళు? ఏదో ఓ దేవుడిని ఒక క్యాలెండర్లో ఉన్న ఫోటోనో, లేకపోతే ఇంట్లో ఉన్న ఫోటోనో, లేదా ఎక్కడో ప్రతిష్ఠిత అయినటువంటి మనం తీర్థయాత్ర వెళ్ళినప్పుడు, దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మూర్తిలో ఏదో మనం దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటాం. ఆయన ఓంకార రూపంలో ఉంటూ ధ్యేయ రూపేణ నిరతిశయ బ్రహ్మ ఆనంద లక్షణం శంతనోతి. ఇంకా హద్దులు లేనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడే ఆయన. అటువంటి ఆ ఓంకారానికి కూడా గిరి అని అర్థం అయ్యారు అని ఇంట్లో చెప్పుకొచ్చామండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా లౌకికమైనటువంటి మేఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని రకాల మనకి ఎన్ని పర్వతాలు మనకి ప్రసిద్ధిలో ఉన్నట్టు ఒక్కసారి స్మరించుకుందాం. అంటూ మేఘదూతం మేఘ సందేశం అంటుంటాం. కాళిదాసు రాసిన దాంట్లో మొట్టమొదట ఆయన ప్రారంభించిన మొట్టమొదటి శ్లోకంలో
రామగిర్యాశ్రమేషు. ఆ కథ అంతా చెప్పేసుకున్నాం మనం ఆ యక్షుడి గురించి. కుబేరుడి యొక్క అతని పడుకునేటటువంటి ఆ రూముకి ఇన్ఛార్జిగా పెడితే ఒకడిని, ఆయన కుబేరు అంటే సమస్త అష్టైశ్వర్య సంపన్నుడు అతను. ఆయన బెడ్రూమ్ ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎలా ఉంటుంది, అది ఎంత ఖర్చుకు వెనక కూడా ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. దేవతలు కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి ఆ పర్యంకం ఆయనకి శుభ్రంగా చేసి ఉంచడానికి నియమించబడినటువంటి ఒక యక్షుడు. ఆయన ఆ మంచం మనమే సర్దుతున్నాం, రోజు పరుపంతా మనమే పక్క వేస్తున్నాం, ఆయన వచ్చి పడుకుంటున్నాడు. ఒకసారి మనం కూడా పడుకుని చూస్తే ఎలా ఉంటుంది ఆయన లేనప్పుడు అని చెప్పి ఆయన పొద్దున్న లేచి వెళ్ళాక బెడ్ శుభ్రంగా సర్దేసి వీడు రాజుని పడుకున్నాడు. వీడు పనిచేసేవాడు. నిద్రట్టేసింది. కొంతసేపు ఉలిక్కిపడి లేచాడు. అయ్యో ఇక్కడ పడుకుని ఎవరు చూసి చంపేస్తారని. ఆ హడావిడి దుల్లివేసి మామూలు బయట వెళ్ళి కూర్చున్నాడు. కానీ వాడి వెంట్రుక వాడు శిరోజం ఒకటి అక్కడ మంచం మీద ఉండిపోయింది. ఆయన పడుకునే టైం కుబేరుడు వచ్చాడు, చూశాడు మంచం మీద వెంట్రుక కనిపించింది. తెలివి నేను పడుకుని మంచం వీడు పడుకుంటాడా, దివ్య దృష్టితో చూసాడు, మొత్తం అంతా కనిపించింది. పోరా పోయి పో, నీకు శపిస్తున్నా అని చెప్పి ఆయన శపించాడు. ఎక్కడ శపించాడు ఆయన? వీడు ఎక్కడ పోమన్నాడు? భూలోకంలో రామగిరి అంటే మన రామ్టెక్ అని చెప్పుకుంటూ ఉంటాం నాగపూర్ దగ్గర. అక్కడికి వచ్చి పర్వతాలు పడ్డట. అంటే ఒక పర్వతం పేరు ఏంటంటే రామగిరి. స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. అయితే ఎప్పుడు ఒక పర్వతం ఎక్కడైతే ఉంటుందో, ఒక గిరి ఎక్కడైతే ఉంటుందో పక్కనే అది దారి పడిన వర్షం అంతా కింద సెలయేళ్ల కింద వచ్చి ప్రవాహాలు ఉంటాయి, నదులు అవుతాయి. అక్కడ ఉన్నటువంటిది ఆ రామగిరి యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ గోదావరి ప్రవహిస్తుంది అండి. గోదావరి గంగ ఎంత పవిత్రమో గోదావరి అంతే పవిత్రం. గౌతమ మహర్షి మనకి శివుని యొక్క జటాజోట నుంచి పట్టుకొచ్చినటువంటి గోదావరి కాదుట. అందులో సీతాదేవి స్నానం చేసింది కదా, ఇంకా పవిత్రమైపోయింది. జనక తనయ స్నాన పుణ్యోదకేషు. రామాయణంలో వనవాసం చేసేవాడు సీతారాములు లక్ష్మణుడు ముగ్గురు కూడా. వాడు నిత్యము గోదావరి స్నానం 10 సంవత్సరాలు గోదావరి తీరంలో ఉన్నారు. మనం భద్రాచలం అంటాం, కొంతమంది నాసిక్ అంటారు. ఏదైనా కానీ గోదావరి ఆ సీత జనకతనయ స్నానము చేయుడి చేతి పవిత్రం చేయుట. ఆ నీళ్లు అసలే పవిత్రం, ఇంకా పవిత్రం అయిపోయి అటువంటి పవిత్రమైనటువంటి గోదావరి ఉన్నటువంటి ఆ రామగిరి ఆశ్రమం ఉంటూ అక్కడ రామగిరి గురించి ఒకటి చెప్పుకున్నాం. ఇది ఒకటి. అంటే ఒక గిరిలో ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, మరి వాటి యొక్క లక్షణాలు ఏమిటి అవి కూడా చెప్పాం. ఇది కాకుండా అసలు ఇంకో శ్లోకం కూడా మనకి ఇక్కడే ఉంది అసలు కదా. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ అని ఇక్కడ చూపిస్తాం మనం. ఇది హిమాలయాలను వర్ణిస్తూ మనకి కుమార సంభవం అనేటటువంటి కావ్యంలో హిమాలయాలను వర్ణిస్తూ మొట్టమొదటి దాంతో ప్రారంభిస్తూ కాళిదాసు రాసినటువంటి గొప్ప వాక్యం ఇది. ఉత్తరస్యాం దిశి, ఉత్తర దిక్కులో దేవతా స్వరూపుడైనటువంటి హిమాలయం అని పేరు కలిగినటువంటి నగాధిరాజు, పర్వతాలకి ఆయన రాజు. ఆయన అటువంటి ఆయన ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఇందులో దీని యొక్క విశేషాలు దేవతాత్మ అనే పదం చాలా విశేషంగా చెప్పుకున్నాం మనం. ఏంటంటే మామూలుగా ఇప్పుడు హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి. లౌకికంగా ఒక పెద్ద బండకి చిన్న బండ పుడుతుందా? ఏం కథలు చెప్తున్నారా మీరు అని ఇలా లౌకికంగా ఎవరైనా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారేమో అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు కూడా అవకాశం లేకుండా చేయడానికి, అది మామూలు బండ కాదే, అది దేవతా స్వరూపం అయ్యా, జీవం చైతన్య స్వరూపమైనటువంటిది అని చెప్పి అక్కడ దేవతాత్మ అనే పద ప్రయోగం చేస్తారండి. అంటే ఇందులో మనకి గిరయ పర్వతాశ్రమే, మీరు చూసే కొండలు గుట్టలు కూడా గుట్టల్లా చూడకండి అయ్యా, దేవతా స్వరూపాలుగా చూడండి అయ్యా అని చెప్పి మనకు వేదం మనకి బోధ చేస్తుంది ఇక్కడ అని అనిపిస్తుందండి. ఇక్కడ ఇది చెప్పుకున్నాం. అయితే దీని తర్వాత నెక్స్ట్ ఇంకో ఏది చూసామంటే ఈ అయితే దీనికి ఈ హిమవంతుడికి పట్టాభిషేకం ఎవరు చేశాడు? రాజు, కొండలకి రాజుని ఎవరు చేశారు? బ్రహ్మగారు చేశారట. ఎందుకు చేశారట అంటే యజ్ఞాల్లో ఉండే అవసరం. యజ్ఞం అంటే అత్యంత పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం. దానికి అవసరమైనటువంటి సోమలత ఇలాంటివన్నీ కూడా హిమాలయాల్లో లభిస్తాయట. మొన్న ఆ బొమ్మ పెట్టారండి, నేను ఇందులో ఇవాళ పెట్టడం కుదరలేదు, మళ్ళీసారి పెడతానండి. సోమలత పెట్టారు మన గౌతమ్ ప్రసాద్ గారు. నెక్స్ట్ క్లాస్ పెడతాం గౌతమ్ ప్రసాద్ గారు. యజ్ఞాంగ యోనిత్వమవేక్ష్య యస్యాసారం ధరిత్రీధరణ క్షమంచ ప్రజాపతి కల్పిత యజ్ఞ భాగం శైలాధిపత్యం స్వయం అన్వతిష్టదు. యజ్ఞానికి కావాల్సినటువంటి సోమలత అవన్నీ కూడా హిమాలయాల్లో లభిస్తాయి కనుక, ప్లస్ ఇది కాకుండా భూమిని మోసేటటువంటి కొండలన్నింటిలోనూ కూడా చాలా గొప్పది కనుక దీనికి కొండల రాజుగా చేయాలని చెప్పి బ్రహ్మగారు
స్వయంగా శైలాధిపత్యాన్ని ఇచ్చారట హిమవంతుడికి. బాగుంది, ఇది కూడా చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత మనకి అయితే పర్వతంలో ఉండరా, నువ్వు బండరాయిలో ఉండరా. బండరాయిని అర్థం కాదు, పర్వతంలో ఉండమంటే ఏంటంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముహూర్తం సమయం ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం నెత్తి పెట్టుకుంటూ ఒకళ్ళ శిరస్సు మీద ఒకటి పెట్టుకుంటారు. ఇక్కడ చెప్పే దాంపత్యం ఎలా ఉండాలంటే పర్వత ఇవా విచాచలి. పర్వతం ఎలా కదలకుండా ఉంటుందో మీ దాంపత్యం కూడా అంత స్థిరంగా ఉండుగాక. అంటే డైవోర్సులు ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండుగాక అని శుభప్రదమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి పర్వతాన్ని అక్కడ మనకు ఉదాహరణగా చెప్తారు. అంటే పర్వతం అంటే ఇందాక చెప్పారు, ఎప్పుడు కూడా గుర్తెట్టుకోండి, బండరాళ్ళ గుట్ట కాదు అది. పవిత్రమైనటువంటి ఉద్దేశాలతో పెట్టబడినటువంటి పదాలు అవన్నీ కూడా. ఇలాగే ఇంకోటి ఏంటి, మనం గృహప్రవేశం చేస్తున్నాం కూడా, కొత్త ఇంట్లో ప్రవేశిస్తున్నది, అపార్ట్మెంట్ కావచ్చు, అప్పుడు ఈ మంత్రం చదువుతారండి. అంటే ఈ ఇంట్లో స్థిరంగా ఉండరాను హాయిగాను. ఈవేళ కొనుక్కోవడం, మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ దానికి ఏదో ఈఎంఐ కట్టలేదు, ఇంకోటి కట్టలేదు, వాళ్ళు ఆడుకోవడం, లేదా మనకి ఉద్యోగం ఏదో అయిపోయి ఇలా కాకుండా అక్కడ కూడా ఇంట్లో హ్యాపీగా శాశ్వతంగా ఉండవు ఇక్కడ అని చెప్పడానికి మళ్ళీ అక్కడ పర్వతం ఈ మంత్రం చదువుతారండి. అంటే పర్వతం అనే మాటకి ఎన్ని రకాల సందర్భాలు ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూడండి. ఇంతవరకు మనం చెప్పుకున్నాం మనం. ఇది ఈవేళ అసలు పాఠం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఏంటంటే, అయితే ఈ పర్వతాలు లాభం చేస్తాయా నష్టం చేస్తాయా, రెండు రకాలు అనుకుందా. లాభం కలిగించు, నష్టం కూడా కలిగించవచ్చు. ఇక్కడి నుంచి ఇవాళ పాఠంలో ఏంటంటేనండి, పూర్వం ఈ పర్వతాలకి రెక్కలు ఉండేవిట, పక్షులు కొన్నట్టే. హనుమంతుడు సుందరకాండ ప్రారంభం ఆయన సముద్రమే ఎగరడం ప్రారంభించాడు ఎదురుగా మైనాకుడు పెద్ద అడ్డంగా వచ్చేసాడు ఆయనకి. ఎందుకు వచ్చాడు, సహాయం చేద్దామని వచ్చాడు. కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళవయ్యా అని చెబుదామని వచ్చాడు. సముద్రుడు చెప్పగా ఇన్స్ట్రక్షన్స్ చూడదని లేచి వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు, ఇదేదో నాకు ఇంతవరకు లేనట్టు నీళ్లలో నీళ్లే కనిపిస్తాయి, ఎంత దూరం సరే సముద్రంలో నీళ్లే కనిపిస్తాయి, టక్కున ఎదురుకున్న పర్వతం అడ్డం వచ్చింది. ఇది నాకేదో వెంటనే ఒక్క దెబ్బ కొట్టాడు, దాంతో ముక్కలు ముక్కలుగా చెదిరిపోయింది అది. అప్పుడు తన కథ అంతా చెప్పుకుంటూ వస్తుందండి. పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణో భవన్. పూర్వం అబ్బాయి, తాత అంటే అబ్బాయి, పర్వతా పర్వతములు పక్షిణ అభవన్, రెక్కలు ఉండి వాటికి. దేహి దిశ సర్వా గరుడా నిలవేగిన. ఆ పర్వతాలు పక్షులు ఎగిరినట్టుగానే పర్వతాలు కూడా ఎగురుతూ ఉండేవిట. ఎలాగ మామూలు వేగంతో గరుత్మంతుడి వేగంలో ఎగురుతూ ఉండేవిట. తతస్తేషు, దాంతో ఏ ఊరిమి పడుతుందో అది ఎక్కడ పడుతుందో కింద వాళ్ళని పచ్చలైపోతారు వాడు. తతస్తేషు ప్రయాతేషు దేవ సంఘా సహర్షిభి భూతాని చ భయం జగ్ము తేషాం పతన శంకయ. అది ఎక్కడ వచ్చి మీద పడతాయో అని పతన శంకతోటి అందరికి కూడా భయం పట్టుకుంది. ఎవరికి, దేవతలకి మహర్షికి అందరికీ. ఇవి ఎక్కడైనా ఉండదు, దేవతలు ఎక్కడైనా ఉండొచ్చు, వాడు మహర్షి ఏ ఆశ్రమంలో ఏ అరణ్యంలో ఉండొచ్చు, అక్కడ పర్వతం రాకూడదని ఉంది, ఎగురితే ఎక్కడైనా దిగొస్తుంది. ఎయిర్పోర్ట్లో ఒకతోటే దిగాలి అలా ఏం లేదు, అవి ఎక్కడైనా దిగాలి ఆ రోజుల్లో. దానికి ఏం చేశారట, తతఃక్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతు పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రజ. అప్పుడు భూదేవి మొత్తం వీళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో మొరట్టుకుంటే, అప్పుడు ఆయన ఏం చేసేటంటే నేను వచ్చి వస్తానని చెప్పి ఆ పలక వజ్రాసి తెచ్చుకుని ఆ రెక్కలన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోయాట పర్వతాలకి. దాంతో ఆయన ఇంకా రెక్కలు లేనటువంటి పక్షి ఎలా ఎగరలేదు, అలాగే పర్వతాలని అక్కడక్కడ అలా దేవుడిపోయి ఉన్నాయి. కానీ ఈ అలా వేసుకుంటూ ఒక్కొక్కటి వేట వేసుకుంటూ వెళ్ళిపోవడంలో మైనా ఆ గుడి దగ్గర వేద్దామని వస్తున్నట్ట ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని. ఆ టైంలో సమాముపాగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మ. నా పక్కన అప్పుడే వాయుదేవుడు ఉన్నాడయ్యా, నాకు ప్రాణాల మీద తీపి ఉండి ఆ వాయుదేవుడిని ప్రార్థించానయ్యా. ఏమయ్యా ఆ వజ్రాయుధం నన్ను కొట్టకుండా చూడగా, ఈయనకి ఎందుకో నా మీద జాలి కలిగింది వాయుదేవుడికి. ఆ వేళ ఆ ఇంద్రుడు అలా వచ్చినప్పుడు ఈ వాయుదేవుడు తన వేగంతో మైనాకుని ఎత్తుకుపోయి హిందూ మహాసముద్రం మన రామేశ్వరం అవతల సముద్రంలో పడేసేసాడు పట్టుకెళ్ళి రెక్కలతో సహా. ఆ రకంగా నేను శ్వసనేన వాయుదేవుని చేత రక్షించబడ్డాను ఇక్కడ విసిరేసిబడి అని తనకు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు మీ నాన్న నాకు చేసిన ఆ వేళ ఉపకారాన్ని నీకు నేను ప్రత్యుపకారం చేద్దామని వచ్చానయ్యా అంటూ న్యూటన్స్ థర్డ్ అండ్ ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ మస్ట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒకసారి సహాయం పొందితే మనం రెసిప్రికేట్ చేయాలి అని చెప్తూ ఏష ధర్మ సనాతన అని ఒకటి ఉందండి. ఇది ధర్మం అయ్యా, ఇది అంటే నీ సహాయం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం అంటూ చెప్తూ ఇక్కడ ఆ మాట చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఇక్కడ మైనాకుడు అనే పర్వతాన్ని కూడా మనం స్మరిస్తున్నాం. ఇక్కడ పర్వతం అంటే ఇందాక దేవతాత్మకి చెప్పాం. ఏమిటి, బండలు కదులుతాయా, బండలు మాట్లాడతాయా, బండలు ఎగురుతాయా, చేస్తాయా? ఎస్, మైనాకుడు ఉదాహరణ తీసుకోండి. హనుమంతుడికి జరిగింది అది. హనుమంతుడి కథ మనకి కల్పితం చెప్పడం, ఇది జరిగిన, ఇది చరిత్ర, ఇది ఊహా కల్పితమైన పురాణం కాదు, ఇది రామాయణం. జరిగింది చూశాడు వాల్మీకి మహర్షి, చూసింది రాశాడు ఆయన.
అంచేత అక్కడ దేవతా స్వరూపంలో ఇక్కడ మైనాకుడు వచ్చాడు. అక్కడ కాళిదాసు రాసినటువంటి పదానికి మనకి ఇక్కడ డైరెక్ట్ ప్రూఫ్ ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇంత గొప్ప సహాయం చేస్తే ఇంద్రుడు కూడా చూస్తున్నట్ట. మైనాకుడు సముద్రం నుంచి పైకి రావడం, హనుమంతుడు అతన్ని హనుమంతుడిని ఉండమని చెప్పడం, నేను వెళ్ళిపోతాను, నా పనుంది, నేను పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలి, నాకు అర్జెంట్ పని అయిపోతుంది నేను చెప్పడం, ఇదంతా ఇంద్రుడు చూసి అప్పుడు చాలా సంతోషించాడు. వీడు రెక్కల పాపం నేను కొట్టేస్తాను భయపడి పారిపోయి నీళ్ళలో దాక్కున్నాడు ఇన్నాళ్ళ నుంచిను అంటూ అక్కడ దేవతాశ్చాభవన్ హృష్టా తత్రస్థాస్తస్య కర్మణ కాంచ ఇతని పేరు మైనాడి ఇంకో పేరు సునాభ పర్వతం అండి. కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవ ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వత శ్రేష్టం స్వయమేవ శచీపతి. శచీపతిని ఇంద్రుడు స్వయంగా పర్వతశ్రేష్ఠుడైనటువంటి మైనాకుడితో ఇలా అన్నట. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం. నేను చాలా సంతోషించాను నేను చేసిన పనికి. నాడు దాంకుంటే దాంకున్నావు. అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య. నీకు ఇవాళ అభయం ఇస్తున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎగురుతావో కూర్చుంటావో నీళ్ళలో ఉంటావో ఎక్కడికైనా వెళ్ళు, నీ రెక్కల మాత్రం నేను కొట్టను అని అభయం ఇచ్చేటండి. దీనివల్ల ఏమైందంటే హనుమంతుడికి సేవ చేద్దామని వచ్చినటువంటి మైనాకుడికి లాభం వచ్చింది. ఇప్పుడు అతనికి లాభం వచ్చింది, హనుమంతుడికి అవసరం లేదు, కానీ అతనికి మైనాకుడి వచ్చింది. సాహ్యం కృతం తే సుమహదు విక్రాంతస్య హనుమత. పెద్ద అంగలేసుకుంటూ ఎగురుతున్నటువంటి హనుమంతుడి మంచి టైంలో సహాయం చేస్తాను వెళ్ళావయ్యా. అంటే హనుమంతుడికి ఏం భయం ఉందా అసలు? సముద్రం ఎగురుతున్నాడు. క్రమతో యోజన శతం నిర్భయస్య భయే. ఎవడైనా 2 అడుగులు నీళ్ళలో దాటి అవతలకు దూకాడండి. 800 కిలోమీటర్స్ దూరం ఎగురుతాడా? అంత ముందర ఒక్కడు ఎగరలేదా? ప్రెసిడెన్స్ లేదా? భయం లేదేంటి అసలు? నీళ్ళలో ఢామని పడిపోతే ఎగురుతూ ఎగురుతూ ఎవరు చూస్తాడరా? అక్కడ మొసళ్ళు ఉంటాయి, ఇంకో అనేకం ఉంటాయి, జలచరాలు, షార్కులు ఉంటాయి. ఏం లేకుండా వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడి సహాయం చేద్దాం వెళ్ళేవయ్యా అంటూ అతన్ని ఓ రకంగా మైనాకుడి యొక్క పర్వతం అంటే పర్వతాశ్చయే. పర్వతాలు మనకి శుభం కలిగించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయా అని అల్లా కూడా మీరు భావం చేసుకోండి అని వేదమాత మనకు చెబుతుంది. పర్వతం ఎప్పుడు అడ్డంగానే ఉందని అనుకోకండి. ఇది అడ్డంగా ఏదో రోడ్డుకి అడ్డంగా ఉంది, దానికి ఏదో లోపల టన్నెల్ వేద్దామా లేదా సొరంగం పెట్టేద్దామా ఇలాంటి ఆలోచన అక్కర్లేదు. అవి మనకి రక్షించడానికి ఏర్పడుతుంటాయి ఆయన చెప్పి. ఇంత అంటే ఇప్పుడు ఏమైందంటే పర్వతము చాలా బలవత్తరమైంది, అనుమానం లేదు. ఆ పర్వతం కంటే ఇంకా బలవంతుడు ఎవరన్నమాట? ఇందు ఇంద్రుడు అయ్యాడు. ఇంకే తన రెక్కలు కొట్టగలుగుతున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత కథ చూడండి. ఈ ఇంద్రుడి కంట కూడా ఇంకా బలవంతుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. మనకి వేదంలో ఏ హోమం చేసినా కానీ ఒక మంత్రం ఉంటుందండి. జయాదులని ఒక మంత్రాలు చేస్తారు. ఆఖరి యజ్ఞం అయిపోయేప్పుడు ఆఖరిని ఆ మంత్రం చదువుతారు. అందులో విష్ణుమూర్తి ఎవరు చెప్తారంటే ఓం విష్ణు పర్వతానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే శ్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగు స్వాహ విష్ణవే పర్వతానామధిపతయ ఇదన్నమమా. శ్రీ మహావిష్ణువు పర్వతాలు ఈ లోకల్గా అయిన హిమంతుడు లోకల్గా పర్వతాలకి, కానీ ఓ డిఫరెంట్ ప్లేన్లో చూస్తే ఇంద్రుడు. ఇంద్రుడు కూడా కాదయ్యా, ఆ ఇంద్రుడి పైన ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అయ్యా. ఏమన్నా ఈ ఇంద్రుడి కంట విష్ణువు పైన ఉన్నాడు అని కథ ఎక్కడైనా ఉందా? అంటే పర్వతాలు రెక్కలు కొట్టేస్తున్నాడు ఇంద్రుడు అని అర్థమవుతుంది, కానీ ఇంద్రుడికి పైన విష్ణువు అని ఎక్కడ ఉంది? మా కథ ఎక్కడుంది? ఆ కథ వస్తుంది చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే మన విష్ణు పర్వతానాం అధిపతి, చిన్న చిన్న పదాలు. పర్వతాలనేవి అధిపతి ఎవరు? అల్టిమేట్గా శ్రీ మహావిష్ణువు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి మేము స్వాహాకారం సమర్పిస్తున్నాం, సమర్పిస్తున్నాం. ఇది అయిన తర్వాత అయితే శ్రీ మహావిష్ణువు వేదస్వరూపుడని చెప్పుకున్నాం. గిరి అనేటటువంటి పదానికి ఇప్పుడు అంతే మనం దేనికోసం బయలుదేరామండి అసలు గుర్తెట్టుకోండి. గిరి అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి, ఎన్ని కాంటెక్స్ట్లో మనకు కనిపిస్తుంది. పర్వతం అనే మాట. ఇంకో కథ ప్రారంభమైందండి. ఓ కుర్రాట 6 ఏటో 7 ఏటో ఉపనయనం అయిపోయింది. గురుగారి దగ్గరికి వెళ్ళాడు. వేదాలు శాస్త్రాలు మొత్తం అంతా 20 ఏళ్ళకి మొత్తాన్ని అధ్యయనం చేసేసాడు. వేదం అంతా 4 వేదాలు చదువుకున్నాడు. వేదం చదువుకోవడం కాదు, వేదార్థం తెలుసుకోవాలని అని ప్రారంభించాడు. ఒక్కొక్క వాక్యాన్ని మీద రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన లిటరల్గా. మనిషి ఆయుష్ 100 ఏళ్ళు అనుకుందాం, 99 ఏళ్ళు వచ్చేసాయి అతనికి. అవ్వలేదు, ఆయన రీసెర్చ్ వర్క్ అవ్వలేదు. ఆ పని ఏం చేయటంటే తన వర్క్ పూర్తవలేదు. ఇంద్రుడి గురించి తపస్సు చేశాడట. చేయగా ఆఖరి సంవత్సరంలో ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలా? నాకు ఇంకో 100 ఏళ్ళ ఆయుష్ కావాలని అడిగాడు.
ఓం భరద్వాజో హత్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యమువాస. భరద్వాజుడు, ఆ కుర్రాడి పేరు భరద్వాజుడు. త్రిభి ఆయుర్భి, ఒక 100 ఏళ్ళు అయిపోయింది. అంటే మళ్ళీ 100 తీలాగా అయితే మళ్ళీ 199 దాకా చేశాడు. ఇంకో 99 ఏళ్ళు రీసెర్చ్ చేశాడు. ఇంకా అప్పటికే ఆయన వర్క్ అవ్వలేదు. మళ్ళీ ఆ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంద్రుడి గురించి మళ్ళీ తపస్సు చేసేట. ఏం కావాలి, ఇంకో 100 ఏళ్ళు ఇవ్వయ్యా, ఇచ్చానన్నాడు. ఇచ్చేప్పటికి మళ్ళీ ఆ 200 సంవత్సరాలు 299 దాకా చేశాడు. అవ్వలేదు, వర్క్ అవ్వలేదు. మళ్ళీ అడిగాడు. అడిగేప్పుడు ఆయన ఇచ్చానన్నాడు. 399 దాకా వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అడిగాడు. అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నట, ఇప్పుడు పదాలు చూడండి ఎంత సింపుల్. భరద్వాజ హ త్రిభి ఆయుర్భి, 3 ఆయుష్లు, ఆయుష్కాలం అంటే 100 ఏళ్ళు. బ్రహ్మచర్యం ఉవాస, బ్రహ్మచర్యం అంటే వేదాధ్యయనం చేస్తున్నాడని. తగుం హత్రి జీర్ణగ్నస్థవి రఘుంశయానం. అతను అప్పటికి శరీరం ముడతలు పడిపోతుంది. చేద్దామని, రీసెర్చ్ చేద్దామని ఆ ఉత్సుకత తగ్గలేదు, పట్టుదల తగ్గలేదు. కానీ పడుకున్నట్టు ఇంకా అంచేత శరీరం ఓపిక లేక స్థవిరుడు, ముసలిడు వాడైపోయాడు. అయితే జీర్ణం అయిపోయాడంటే శరీరం పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు ఇంద్రుడు వచ్చి అన్నట, ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాడు బాబు, ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు. ఇంద్ర ఉపవ్రజ్యో వాచ, ఉపవ్రజ్య దగ్గరికి వచ్చానట. భరద్వాజ ఎత్తే చతుర్థమాయుర్దజ్యాం కిమే నేన కుర్యా ఇది. నువ్వు అడిగావు, 4గోసారి కూడా ఇస్తానయ్యా, నేను ఇవ్వనని అంటలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ 4గోసారి కూడా ఇస్తే? కిమే నేన కుర్యా ఇది, ఇంకా ఏం చేస్తావయ్యా అంటే ఈయనన్నట, అదే మళ్ళీ పాత బ్రహ్మచర్యమే వైనే నచరేయమితి హోవాచ. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు వేదాధ్యయనం చేసి వేదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నానయ్యా అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట, ఒరే అబ్బాయి, నువ్వు ఇప్పుడు 3 సార్లు ఇచ్చాను నీకు, అంటే 3వ సంవత్సరం ఎక్స్టెన్షన్స్ ఇచ్చాను. తగు హత్రీన్ గిరిరూపాన్ అవిజ్ఞాతానివ దర్శయాంచకార. 3 గిరులను చూపించేటండి, 3 పర్వతాలు చూపించేట. చూడరా అబ్బాయి, చూడరా అన్నట్ట. 3 పర్వతాలు కనిపించేట. కనిపించి అని అన్నట్ట. అప్పుడు ఏం చేశాడంటే, శేషాగం హైకైకస్మాన్ ముష్టినాథదే, అక్కడ ఉన్నటువంటి ఇసుక మట్టి ఉంటే ఒక 3 పిడికిళ్ళ మట్టి తీసేటండి ఇంద్రుడు. తీసి సహోవాచ, మళ్ళీ ఆయన చెప్తున్నట్టు భరద్వాజేచ్చామంత్ర్య. అబ్బాయి భరద్వాజ ఇలా దగ్గర, అంటే చాలా అభిమానంగా ఉంది భరద్వాజుడి మీద ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మన పురాణాలు చెప్పుకునేటువంటి కాముకుడిగా తీసుకోకండి. ఇంద్రుడు అంటే బ్రహ్మ బ్రహ్మవర్చస్సు ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని అతను. అతను నువ్వు 300 సంవత్సరాలు ఎక్స్ట్రాగా తీసుకొని చేసావు కదా, నువ్వు చేసిన తపస్సు ఎంత అంటే 3 పిడికిళ్ళ మట్టయ్యా. కానీ నువ్వు చేయవలసింది ఎంత తెలిసిన, అటు చూడు ఒకసారి అన్న. అటు చూసేవాడికి 3 పర్వతాలు కనిపించాయి. వేదావా ఏతే, ఇవయ్యా వేదాలు. నువ్వు ఆ పర్వతాల్లోంచి ఎన్ని గుప్పిళ్ళు తీస్తే ఆ పర్వతాల్లో అంత సారం తీసుకోగలుగుతావయ్యా? అసలు చెప్పాలంటే ఆ పర్వతం వెనకాల ఇంకా ఎన్ని పర్వతాలో నీకు తెలియదు. పరదాలు ముందర కనిపిస్తుంది, ముందరే పరద వెనకాల పరద. ఇప్పుడు మనకి 3 సింహాలు ఉంటే 4వ సింహం 4వ తగ్గ వెనకాల ఉండి కనిపిస్తుంది అంటాం. అనంత వై వేద, వేదములు అనంతములయ్యా. అంటే గిరి అనే మాటకి అర్థం ఏంటంటే అక్కడ వేదం అనంతమైనటువంటి వేదరాశి అని అర్థం. గిరి అనే మాటకి అర్థం. ఏతద్వా ఏతైస్త్రిభిరాయుర్భిర్ అన్వవోచథ అథత ఇతర ధననోక్తమేవా. ఇంతవరకు ఇంకా మిగతా చదవలేదయ్యా ఇంకా ఇప్పటికి. ఇంకా అంటే నీ సిలబస్ ఇంకా ఎంత ఉందో చూడు. అయితే నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. ఇది మామూలు చదివితే అయ్యే పని కాదు, అనుగ్రహం వల్ల వస్తుంది. ఇలా దగ్గర నా ఒళ్ళో కూర్చో. ఏ హేమం విద్ధి అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టిన భరద్వాజుని ఇంద్రుడు, అయం వై అయం వై సర్వ విద్యేతి. ఇప్పుడు నేను ఈ బోధ చేస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పి నెత్తిమి శిరస్సు మీద చేపెట్టేటండి. తస్మై హైతమగ్నిగుం సావిత్రము వాచ అని చెప్పి అగ్ని సావిత్రం అనేటటువంటి మంత్రాన్ని ఉపదేశించేసేట చేసేవాడు. తగుంస విదిత్వ, ఆ మంత్రాన్ని ఎప్పుడైతే ఆ భరద్వాజుడు విన్నాడో, అంటే అతను ధ్యానం చేసుకున్నాడో, అమృతో భూత్వా, మరణం పోయింది. అంటే అతనికి ఏది మోక్షస్థానానికి వెళ్ళిపోయాడు ఇప్పుడే. స్వర్గం లోకమియాయ ఆదిత్యస్య సాయుజ్యం అమృతో హైవ భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం అని చెప్పి ఆ రకంగా భరద్వాజుడి కథ అలా జరిగిందయ్యా. అంటే వేదం అంటే ఏదో మనకి ఏదో వేదంలో రీసెర్చ్ చేసేస్తున్నాం, అక్కడ వేదిక రీసెర్చ్ సెంటర్ పెట్టేశారు, ఇదో ఏడు సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాం, వేదిక మ్యాథ్స్ అయిపోయింది, మొత్తం సబ్జెక్ట్ అంతా అయిపోయింది, అవసరం చెప్పేస్తున్నాం. ఏ కాదు ఇది. పొందవలసింది ఎంత ఉందో చూసుకోండి. ఇదంతా అక్కడ ఏంటంటే గిరి అనే మాటకి ఒక్కసారి మనకి గిరయశ్చమే పర్వతాశ్చమే అనేవి వెంటనే ఈ కథ జ్ఞాపకం రావాలండి. గిరయ అనే మాట అంటే కోడెడ్ వర్డ్స్, అక్షరాలు కొన్ని మాటలు పడతారంటే ఫుల్ సెంటెన్స్ చెప్పక్కర్లేదు. కోడెడ్ వర్డ్స్ గిరి
ఓహో గిరి అంటే వెంటనే భరద్వాజుడి కథ జ్ఞాపకం వచ్చి అది బాబోయ్ వేదాలు పర్వతరాశులు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అనంతమైన జ్ఞానం ఉంది అది వేదం యొక్క స్వరూపం అనే మాట అంత చెప్పలేకుండా గిరి అంతే అయిపోయింది అక్కడికి అని చెప్పడానికి ఇక్కడ అక్కడ చెప్తున్నాడా అయితే ఇంకో గొప్ప విషయం చెప్పనండి అయ్యా అందరూ వినండి ఇది భరద్వాజు ఒకడికే కాదు చూడండి ఏ ఏవం వేద ఈ కథ ఎవరైతే వింటారో యహ ఏవం వేద ఈ విధంగా భరద్వాజుడికి అయ్యింది అని ఎవరైతే వింటారో ఏషో ఏవత్రయీ విద్య యావం తగం హవైత్రయ్యా విద్యయా లోకంజయతి మనందరం కూడా మొత్తం సమస్త ప్రపంచాన్ని నెగ్గేస్తాంటండి అది కథ వింటే చాలుట తావంతం లోకం జయతి అంటే దీనివల్ల అందరికీ శ్రేయస్సు కలుగుతుంది దేనివల్ల అనమాట ఆ గిరి అనేటటువంటి రెండు అక్షరాలని ఉచ్చరించడం వల్ల ఏ కథ అయితే జ్ఞాపకం వచ్చి వేదరాసులు అనంతమైన వేదరాసులు స్మరణకు వస్తాయో అప్పుడు ఒక్కసారి దాని యొక్క మహత్తత్వాన్ని మనం చూసి ఏమని భావించాలి ఇంకా ఏం భావించలేని స్టన్ అయిపోయి ఉంటాం ఇంగ్లీష్ అది ఒకటే మాట ఆ స్థితిలో పెడతాము ఆ రకంగా ఉన్నటువంటి అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించవయ్యా పరమశివ అని ప్రారంభించి చెప్పుకోవడానికి మనకి అక్కడ గీరహాయ పదం అలా ఉపయోగించిందేమో అని అనిపిస్తుందండి అంత మహత్తరమైనటువంటి పదం అది అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం గిరి అనే పదాలతో ఇందాక ఏమని చెప్పుకున్నామండి ఎవరికంటే ఎవరు బలవంతులు అనుకున్నాం పర్వతం చాలా గొప్పది మామూలు పర్వతాల కంటే హిమవంతుడు గొప్పవాడు అది రాజు బ్రహ్మగారే వచ్చి అతని కొండలకి రాజుగా చేశాడు ఆ కొండలన్నింటినీ కూడా రెక్కలు మొక్కలు చేసేయడానికి సిద్ధమైనటువంటి ఇంద్రుడు గొప్పవాడు అని అనుకున్నాం మరి ఇంద్రుడి కంటే గొప్పవాడు ఇందాక విష్ణువు అన్నాం ఎలాగా వెంటనే ఇక్కడ జ్ఞాపకం రాదు ఇంకొక కొండ అండి గోవర్ధనగిరి గోవర్ధనగిరి కథ జరిగింది అక్కట ఆ కథ అంతా చెప్పుకోవట్లేదు అందరికీ తెలుసును కదే గోవర్ధనగిరి అందరూ సామాన్య నార్త్ ఇండియా మనకి బృందావనం వెళితే అక్కడి నుంచి సుమారు 30-40 కిలోమీటర్స్లో గోవర్ధనగిరి ఉందండి ఈ వేళ కూడా గిరి ప్రదక్షిణం చేస్తున్నారండి నేను 2 ఏళ్ల క్రితం వెళ్ళాం అది సుమారు 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయడం అంటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవట్లేదండి కొంతమంది వాడు తువ్వాలు నేల మీద పరుస్తున్నారు దాని మీద పడుకుంటాడు పడుకుని అక్కడి నుంచి కట్టేయమ్మ నేల మీద పడుకుంటాడు మళ్ళీ ఎవడో ఇంకో సహాయం ఉంటాడు మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ ఈ తువ్వాలు తీసి ఇంకో తువ్వాలు వేస్తుంటాడు అలా 60-70 కిలోమీటర్లు తువ్వాలు పరుచుకుంటూ తువ్వాలని చేయనిస్తూ మళ్ళీ ముందర పెడుతూ అలా గిరి ప్రదక్షిణ ఈ వేళకి చేస్తున్నారండి ఎంతమందో ఒకడు కాదు ఇద్దరు కాదు ఒకసారి మళ్ళీ చోటు లేకుండా వాళ్ళు దానికి ఫుట్పాత్లో వేసేసారు మొత్తం 60-70 కిలోమీటర్లు కూడా అదండి ఎంత మహిమోపేతమైన ఇజ్జత శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చరించాడు కనుక ఆయన స్పృశించాడు కనుక ఆయన ఎత్తాడు కనుక ఆ ఎత్తే ముందర కథ ఏమిటంటే ఈ రేపల్లిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బృందావనం కేసి పెడదాం అనుకుంటున్నారు పచ్చిక బయలుని వచ్చాయి ఆవుల్ని అప్పుడు వీళ్ళంతా మామూలు ప్రతి ఏడాది ఇంద్రుడికి పూజ చేయడం అనేది కృష్ణ పరమాత్మ దాంతో ఏమంటే ఇంద్రుడికి ఒక రకమైనటువంటి ఇప్పుడు చెప్పేది పురాణ కథలో ఉన్న ఇంద్రుడు అండి అంటే బ్రహ్మజ్ఞాని ఇంద్రుడు కాదు అహంకారం బయలుదేరింది ఎస్ నాకు అందరూ నమస్కారాలు చేయాలి నాకు పూజలు చేయాలి నాకు యజ్ఞాలు చేయాలి అని ఒక రకమైన చేయకపోతే వాడు శిక్షిస్తాను నేను అధికారాలు ఉన్నాయి నాకు పవర్స్ ఉన్నాయి అని ఆ స్థితిలోకి వచ్చేసాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమాత్మ కనుక ఇది మంచిది కాదు నువ్వు గొప్పవాడే నువ్వు ఎప్పుడు పూర్వం తపస్సు చేసావు అన్ని గొప్ప సరే ఉన్నాయి కానీ ఈ అహంకారం మాత్రం ఉండకూడదు ఏ పదవిలో ఉన్నా సరే అది తీసేయాలి అని చెప్పి నందుడితోటి ఒక ముందర చిన్న సంభాషణ ప్రారంభిస్తాడండి కృష్ణ పరమాత్మ ఎన్నేళ్ళప్పటికి 7 ఏళ్ళ కుర్రాడు ఏంటి అన్న ఎంత ఇంట్లో హడావిడిగా ఉన్న ఊరంతా హడావిడిగా ఉన్నారు ఏమిటంటాడు ఏం తెలియనట్టుగా ఏదో అబ్బాయి మనం ఇంద్రుడికి పూజ చేయాలి ఇంద్రయాగం చేయాలి మనం అంటే ఏమిటవుతుంది అని అంటాడు ఎందుకు చేయాలి అంటే ఇంద్రుడికి పూజ చేస్తే మనకు వర్షం ఇస్తాడు దానివల్ల మనకి వర్షం ఇస్తే మనకి గడ్డి పెరుగుతుంది గడ్డి పెరిగితే మనకి ఆవులు తినడానికి వాటికి మేత దొరుకుతుంది ఇప్పుడు మనకి అప్పుడు చివరికి యజ్ఞం ఇస్తుందా లేకపోతే ఇంద్రుడు ఇస్తున్నాడా అని అడిగాడు ఇంద్రుడికి పూజ చేస్తుంటే అది ఇంద్రుడికి వాడు పూజ చేయమనుకో ఇంద్రుడు ఏం చేస్తాడు వర్షం ఇవ్వడు అంటే ఏమన్నమాట నీకు ఫలం ఇచ్చేటటువంటి యజ్ఞం ఇస్తుంది నీకు అలాంటప్పుడు అసలు ఈ గడ్డి అంతా ఎక్కడ దొరుకుతుంది మన గోవర్ధన పర్వతం ఉంది కదా గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నటువంటి గడ్డి తినడానికి ఆ గోవర్ధన పర్వతానికే చేద్దాం యజ్ఞం నీ యజ్ఞమే ఫలం ఇస్తున్నప్పుడు ఇప్పుడు బ్యాంకులో మనం క్యాష్ వేసుకున్నామండి బ్యాంకులో మనం వేసుకున్న క్యాష్ మనకి ఇస్తున్నాడా లేకపోతే బ్యాంక్ మేనేజర్ తన క్యాష్ అని పట్టుకుని మనకి ఇస్తున్నాడా బ్యాంక్ మేనేజర్ ఎవడు చూస్తూ ఉంటాడు అంతే అక్కడ మనం చేసుకున్న డిపాజిట్ ఉంటే మనకి దాన్ని బట్టి వాడు ఇస్తాడు అమౌంట్
అందులో ఒక 90 రెస్ట్రిక్షన్స్ పెడతారు మనకి ఇచ్చేప్పుడు. వాళ్ళు ఇచ్చేప్పుడు వాడు పెట్టుకుంటారు. అందుకే కృష్ణ పరమాత్మ ఆ ట్రిక్ పట్టుకున్నాడండి. మనం చేసినటువంటి యజ్ఞం వల్లనే మనకి ఫలం వస్తుంది. అది కర్మ యొక్క సిద్ధాంతం అది. ఈ సిద్ధాంతాన్ని భగవద్గీతలో చెప్పిన అదే చెప్పుకుంటూ వచ్చాడండి. యజ్ఞాత్ భవంతి పర్జన్య అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. అనేప్పటికి ఇది నేను బాగా పూర్తిగా చెప్పి బుర్రకి ఎక్కించేసేసి నందుడికి, నేను చెప్పిన మాట మీకు నచ్చితే ఇలా గోవర్ధన పర్వతానికి మనం పూజ చేద్దాం. మనకి అన్ని కూడా దేవతా స్వరూపాలు. నదులకి స్నానం చేస్తాం చేయమా? పవిత్రంగా పుష్కరాలు అనుకున్నప్పుడు అది పవిత్రమైన అనుకుంటాం. కొండ కూడా పవిత్రైంది, దేవతా స్వరూపాలు. అది ఇంద్రుడు ఒకటే కాదు దేవతా స్వరూపం, మనకి పర్వతం కూడా దేవతా స్వరూపమే. మన ఈ దేవతా స్వరూపం ఎదురుకుండా సాక్షాత్ ఎదురుకుండా ఉన్నది ఇది. సూర్యచంద్రుడు ఎలా అయితే ప్రత్యక్ష దైవత స్వరూపాలు, అలాగే మన గోవర్ధనగిరి మనకి ప్రత్యక్ష దైవం. మీకు కావాల్సిన తర్వాత చూసుకోండి అన్నాడు. ఇది బాగానే ఉంది ఆర్గ్యుమెంట్. చేస్తున్న క్రియ అంటే సంకల్పంలో గోవర్ధనగిరిని ఉద్దేశించి ఆయన దేవతగా పెట్టుకుని మనం క్రియ చేద్దాం. ఆ నందుడికి బాగా నచ్చింది. ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు. నందుడేమో ఆ గోపాల్ అంతా కూడా ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇతను సర్పంచ్ లాంటి వాడు అనుకుందాం. సరే అన్నాడు. ఎక్కడికి చెప్తే పాపం ఊళ్ళో వాళ్ళందరూ వెంటనే అందరూ వెళ్ళి ఇంకా గోవర్ధనగిరి ప్రారంభించారు. పూజ చేయడం ప్రారంభించాడు. విచిత్రం తెలుసునండి, కృష్ణ పరమాత్మ భాగవతంలో ఎంత బాగా రాస్తాడు. సంస్కృత భాగవతంలో, తెలుగు భాగవతంలో కూడా అని చెప్తుండే వీళ్ళందరూ పూజ చేస్తుంటే దేవుడు నైవేద్యం పెడతామండి. నిజంగా మనం నైవేద్యం పెట్టే దేవుడు తినడం ప్రారంభిస్తే మనం నిజంగా నైవేద్యం పెట్టగలమా? అంతా పెట్టలేము. పెడతామా అసలు? అది తినేది కాదు. అది తినేది ప్రాసెస్. చిన్న బెల్లం ముక్క, చిన్న ముక్క ఏదో పెట్టి మిగతా మా కోసం ఉంటాం. అది పెట్టడం నైవేద్యం పెట్టడం తినేస్తాడంటేను. కానీ వాళ్ళు అలా పెడుతుంటే ఈయన ఏం చేసేట్టు తెలుసండి. ఈయన హనుమంతుడు అక్కడ సీతాదేవి ఎదురుకుండా ఎలా అయితే శరీరాన్ని పెంచుకోవడం, ఈ కృష్ణ పరమాత్మ అక్కడ గోవర్ధన గిరి మీద దేవతా స్వరూపంతో కూర్చున్నట్టండి అక్కడ. వీడు పెట్టేటువంటి నైవేద్యాన్ని తినేస్తున్నాడు, తింటున్నాడు, చూస్తున్నాడు. వీడు చూస్తుండగా ఆ పర్వతం తినేస్తుందండి. అంటే అక్కడ ఈయన ఏం చేస్తున్నారు, అప్పుడు ఆయన అది తింటుంటే ఈ మిగతా గోప స్త్రీలు గోప పురుషులు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. వీళ్ళలో మళ్ళీ ఈయన కూడా నుంచుని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈయన నమస్కారం పెడుతున్నాడండి. అంటే ఏమిటన్నారా, ఆ గోవర్ధన గిరి రూపంలో ఉన్నటువంటి తనకి తాను నమస్కారం చేస్తున్నాడు. అది ఎంత బాగా వస్తుందంటే ఆత్మకు ఆత్మచేతనే నమస్కారం అందుతోంది అని వేదాంత వాక్యం ఏదైతే చెప్తారో ఆ వాక్యం అక్కడ సిద్ధించింది అన్నారండి. ఎంత బాగుందండి ఈ కథ సన్నివేశం. ఇది తెలియదు మనకి సామాన్యంగా, మిగతా అంతా చూస్తుంటాం. అయిపోయిందండి. ఆ తర్వాత ఇంతటిలో వాడి కోపం వచ్చింది ఇంద్రుడికి. ఆ కోపం రావడంతో అతని దగ్గర పెద్ద పెద్ద గొలుసులతో కట్టేసినటువంటి మేఘాలు ఉంటాయటండి. ఏమండి వాటిని ఏమంటారంటే సంవర్తక మేఘాలు అంటారు. వాటిని గొలుసులు వేడి విజృంభించి శుభ్రంగా సర్వనాశం చేసేయండి. రాళ్ళ వర్షం కురిపించండి, వడగళ్ళ వర్షం కురిపించండి, మళ్ళీ ఒక క్షణం ఖాళీ లేకుండా కొట్టేయండి అని కొట్టాడు. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఇళ్ళని వదిలిపెట్టేసి కొండ దగ్గర వచ్చి పూజ చేసుకుంటున్నారు. ఇక్కడేం టెంట్ వేసుకోవడానికి అలవాటు లేవు. బండి కిందే కూర్చోవాలి పాపం. ఎడ్లబడి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బండికి మధ్యలో తొట్టి ఉంటుంది, తొట్టి కింద కూర్చోవడం అంతే వర్షం వస్తుంటాను. అక్కడ వాళ్ళు అంటారండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పద్యాలు చదువుకుందామండి సరదాగాను. అంటే గిరి అనే మాట కోసం చెప్తున్నానండి. అక్కడ వానదోగి వ్రజమాకులమయ్యే గదయ్యా కృష్ణ, నీవెక్కడ నుంటివి ఇంత తడవేల సహించిది, నీ పదాబ్జములు దిక్కుగనున్న గోపకులు దీనతనంద భయాపహారి వైగ్రకునగానక ఇట్టునికి కారునికోత్తమ నీకు పాడియే. మొత్తం వర్షం కురిసి ఇదే మొదలు మాట్లాడకుండా కూర్చున్నట్టండి. ఏడయ్యా నువ్వు ఏదో నిప్పంటించేసి నువ్వు పక్కన కూర్చుని వర్షం వచ్చి ఇదా చేసేసి మమ్మల్ని ఏదో వదిలేస్తే న్యాయమా అని అంటే ఏం పర్వాలేదు అని చూసుకుంటాను. ఇంకా ఆయన అక్కడ ఆయన అంతా అందింటారండి. అప్పుడు సరోజ అంతా దేవేంద్రుడు చేసిన పనిని గ్రహించి ఆ తర్వాత అండి ఇక్కడ ఇంపార్టెంట్ పదాలు చదువుతానండి. ఆయన వెంటనే నిర్ణయించుకుని కలగకుడి వధూజనులు కంపమునందకుడి వ్రజేశ్వరులు తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచే నలగకుడి పశువ్రజము అక్కడనక్కడ నిల్వనీకుడి మెలపున మీకుని ఈశ్వరుడు మేలొసగున్ కరుణార్థ చిత్తుడై. పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరేం భయపడకండి అని ఆడవాడిని ఒక్కొక్కరిని వధూజనులు అంటే స్త్రీలందరినీ ఉద్దేశించి చెప్పాడు. చిన్నపిల్లలందరూ కూడా తన తోటి వాళ్ళందరూ ఎవరైతే తన వేసుకో వాళ్ళందరితో చెప్పాడు. పెద్దవాళ్ళతో చెప్పాడు. ఆవులు మొత్తం అదే పశువులన్నీ ఉన్నాయి, వీళ్ళని ఏ భయం పడాలి అని చెప్పి అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడిన పదం గిరి. ఆ పదం కోసం అంతాను. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ జక్క నొక్క కేలం లేలన్.
అంటే మనకి అక్కడ గిరయశ్చమే పర్వతాశ్చమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. అక్కడ గిరి అనే పదం వచ్చిందో ఇక్కడ కృష్ణ పరమాత్మ అండి. దీనివల్ల ఎంత రక్షణ ఇస్తుంది మనకి. ఓ ఊరంతకి వారం రోజులు కాపలాగా వేసాడండి ఆయన. ఎలాగట? కిరి ధర ఎత్తి, కిరి అంటే వరాహం అండి, పంది. కిరి అయి పంది ఆకారంలో ధర ఎత్తిన హరి, భూమిని ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు కరి ఏనుగు సరసిజ ముకుళ మెత్తుగరి. ఓ ఏనుగు తామర పువ్వులు ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళింది. ఆ తొండంతో తామర పువ్వుని ఇలా చట్టుకొని తెంపి తొండంతో తీసి ఎంత తేలిగ్గా తీసేస్తుందో అలాగా త్రిభువన శంకర కరుడై, ముల్లోకాలకి శుభాన్ని కలిగించేటటువంటి వాడే అంత తేలిగ్గా గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసేటండి. ఇది ఎత్తడానికి పెద్ద బరువు పెద్ద ప్రయత్నం, అతని యొక్క సపోర్టు కర్రలు ఏ హక్కలేదు. ఏనుగు తామర పువ్వుని ఎంత తేలిగ్గా తుంచి ఎత్తేయగలదో అంత సులభంగా ఎత్తేసిందండి. మన ఈ మధ్య ఇప్పుడు వెళ్ళినా కానీ అంత సరదాగా ఉంటుంది అక్కడ విగ్రహం. శ్రీకృష్ణుడు అక్కడ ఆ గోవర్ధన పర్వతం కింద చేయి చిటిని ఎత్తి పెట్టినటువంటి దృశ్యం చాలా బాగుంటుందండి. అక్కడ ఆ ఊళ్ళో కూడా, బృందావనంలో కూడా అండి, గొప్ప మ్యూజియం ఒకటి పెట్టారు. చాలా పెద్దది. ఆ ఆవులు నిజంగా ఆవు సైజులోని బొమ్మలు పెట్టేశారండి. ఎన్ని ఆవులు, ఒకటి కాదు రెండు, గోపాలకులు కర్రలు ఎత్తుకున్నారు. వీళ్ళు ఆయన చేతితే వీళ్ళు కూడా కర్రలు ఎత్తి పట్టుకుంటారండి వీళ్ళు. అంటే ఆ వేళ ఉన్నటువంటి వాడు మనం కూడా సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా అసలు పట్టుకున్నది ఆయన. వీడు కూడా ఎవరికైనా వాడు ఎట్టి దాన్ని తగిలిస్తున్నారు వీళ్ళు. సరదాగా బొమ్మ చాలా వేశారండి. ఆ రకంగా గోవర్ధన గిరి ఎత్తన్న, గోవర్ధన గిరిని పర్వతం ఎత్తాడయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు గిరిని ఎత్తి బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందార్చిన లేలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ పలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టే ఆభీరాభ్రత్యుత దుశ్చిరాచకిత గోపీ గోప గోపంకి. ఇతర పర్వతం ఎత్తాడు కానీ వాళ్ళ భయంగా ఉందిటండి. ఏమో ఇక మధ్యలో వదిలేస్తాడేమో, ఆ పర్వతం మీద పడేసి అప్పుడే పచ్చడైపోతాం మనం అని. ఇంకా కొంత భావం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఇది ప్రాణమే తీపి ఉంటుంది కదా. ఆ పడంగా అతను ఈ పద్యం అండి, ఎంత కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఆ పద్యం దొరకదండి. అలాంటి పద్యాలండి ఇక్కడ. ఈయన పిలుస్తాడు, రెండయ్యా బాబు, నేను ఎత్తేనయ్యా, మీకేం పర్వాలేదయ్యా, దా రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి గర్తక్ష్మాతలమున. గర్త అంటే గొయ్యాడింది అక్కడ పరద అతను నుంచి. ఆ గోతి కింద అక్కడ నీళ్ళు అందరూ రావు. ఇంకా పరద కొండ పడద పక్కకి వెళ్ళిపోతాయి తప్ప ఈ గుంటలో రావు. ఆయన గర్త, మనకి గుంటూరు అనడానికి అసలు గర్తపూర్ అండి, గుంట ఊరు. అంచేత గుంట ఊరు అంటే గర్తం. గర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతముతో మీకు మీకు వలసిన ఎక్కడ కావాల్సి అక్కడ ఉండండి. ఇందాక చెప్పాను 60 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అది మొత్తం ఉంది. సర్కంఫరెన్స్ ఇందాక చెప్పింది, దాని బట్టి 10 స్క్వేర్ వేసుకోండి. అంతేత మీకు ఎంతైనా ఉంది. ఎక్కడ కాదు అక్కడ ఉండండి పర్వతం కదా. ఏదో చిన్న ఏదో 10 అడుగులు 20 అడుగులు ఎత్తు కాదండి అని చెప్పి ఇక్కడ ఈ పద్యం అండి. బాలుండి, మీకు అనుమానం వద్దయ్యా నా ఎళ్ళ, బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని కింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలాంభోని జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి ఈ క్రిందన్ ప్రమోదంబునన్. ఇతర కుర్రాడు, ఆ పర్వతం ఏమో చాలా పెద్దది, అది చాలా బరువు, మహాభైరంబు. అది ఎవరన్నా పర్వతం ఎత్తగలరా? ఎత్తినా కానీ ఎంతసేపు పట్టుకోగలరు? మహాభైరంబు సైరింపగా జాలుడు, పట్టుకోగలరా వీడు సరిపోతున్నా వీడికి అని దీని కింద నుంచోడానికి భయపడక శంకించకండి, అనుమానించకండి. డౌట్ వద్దయ్యా మీకు. దీని కింద నిలువని శంకింపగా బోలదు, వద్దు. ఈ శైలాంబో, ఈ శైల పర్వతం ఒకటే కదయ్యా, ఈ పర్వతాలతో కూడినటువంటి మొత్తం భూమండలం అంతా కూడా పై మీద పడ్డా సరే నా చేయి కదలదు, నా వేలు కదలదు, నా కేలు కేలు అంటే వేలు అల్లాడదు, అటు ఇటు కదలదు. బంధులార నిరుడి ఈ క్రింద. ఇది అందరికీ కూడా అమ్మా, మనం ఈ గిరి అనే సందర్భంలో మనం చెప్పుకున్నటువంటి పద్యంలో, భాగవతంలో ఈ పద్యం మనకి రాకపోతే కంఠస్థం చేయండి. అందరికీ వచ్చే ఉంటుంది అనుకుందాం, మీకు వస్తే సరిపోదు. మీ మనవలకి చెప్పండి అమ్మా, ఒక్కసారి రాసుకుని చెప్పండి, నోట్ చేసుకుని చెప్పండి, భాగవతం పుస్తకం కొనుక్కొని చెప్పండి. ఇంతకంటే మనకి చక్కటి సందర్భం చెప్పుకోవడానికి అవకాశం కూడా భాగవతం కూడా చెప్పేసుకుంటున్నాం మనం. ఎంత గొప్ప పద్యం అండి ఇది. ఎన్ని లక్షల కోట్ల మంది వస్తున్నాండి ఇదివరకు. ఈ తరంలోనే పాడైపోయాం మనం, ఒక్కడికి నోటికి రావి పద్యాలు అని చెప్పి ఈ రకంగా మనకి ఆ గిరి అనేటటువంటి పదం ఉన్నటువంటి పర్వతాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి. అని ఎన్నాళ్ళట, ఇప్పుడు ఈ సందర్భంలో ఇందాక మరి ఇంద్రుడి సంగతి తేల్చాలి కదా చివరికి. ఇక్కడ ఏమో నీళ్ళు అక్కడ చూడండి. ఇట్లు హరి 7 అహోరాత్రంబులు గిరి ధరించిన గిరిభేది. గిరిభేది అంటే ఎవరు? ఇంద్రుడు.
పర్వతాలను భేదించిన వాడు, రెక్కలు కొట్టేసినటువంటి వాడు. ఆయన చేత ఈ ఇతను 7 రోజులు పట్టుకున్నాడు. అది ఎలాంటి వర్షం కురిసింది అది? కుంభవృష్టి చాలా చిన్న పదం అండి. అది ఏనుగు తొండాలతో కూర్చుంటే ఒక ధార, ఈ వర్షం చినుకు ఏనుగు తొండంత లావు ఉంది. దాంతో రాళ్ళు అంటే వడగడం అంటే అలాంటి 7 రోజులు కురిపించాడు. వాడు ఇంకా వర్షం చూస్తున్న పైన ఇంద్రుడు చూస్తున్నాడు, పాపం మేఘాలు వర్షిస్తున్నాయి. ఏం చేస్తే మాత్రం ఈయన పట్టుకుంటే ఏం చేయలేకపోయాయి. గిరిభేది విసిగి విసిగి వేసారిపోయి ఉంటాం. ఆ వేసరి అనాలి, వేసారి కాదు. విసిగి వేసరి కృష్ణ చరితంబులు విని వెరగుపడి విఫల మనోరథుండై మేఘంబులను మరలించుకొని తనియన్, అంటే వెనక్కి తొలగిపోయేట. అంత నభోమండలంబు విద్యోతమాన ఖద్యోతమండలం ఒకటి విని, ఆవిడ నభోమండలం అంటే ఆకాశం అంతా కూడా అది ఆయనంటే ఇంకా మేఘాలు వెళ్ళిపోయాడు, సూర్యుడు కనిపిస్తున్నాడు మళ్ళీను. అంటే విద్యోతమాన ఖద్యోత మండలం అంటే సూర్యకాంతి మరి అంత వెలుగు చేసింది. అప్పుడు గోవర్ధన ధరుండు గోపాలకులు ఇట్లనియే అంటూ ఆ కథ అంతా మనం చెప్పుకుంటూ వస్తామండి. ఇంత కథని ఎంత హృద్యంగా రాశాడండి భవతం గారు. విచిత్రం ఏంటంటే ఇంత కథని ఒక్క 4 పదాల్లో రాసేసాడండి ఇంకొక మహాకవి కృష్ణ శతకంలోనండి. దేవేంద్రుడు అలుకతోడను వావిరిగా రాళ్లవాన వడి గురియింపన్ గోవర్ధన గిరి ఎత్తితి గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణ. అంటే మన భాగవతం ఎక్కడ ఏ పుస్తకంలో మనకు దొరికిదో పడు పెట్టండి ఇక్కడ అంతే. దేవేంద్రుడు అలుకతోడను, దేవేంద్రుడు కోపంతో వావిరిగా మన ఖాళీ లేకుండా రాళ్లవాన వడి గురియింపన్. అప్పుడు ఏం చేసేవయ్యా? గోవర్ధనగిరిని ఎత్తేవయ్యా. ఎందుకోసం? గోవుల్ని గోపకుల్ని రక్షించడం కోసం అయ్యా. అలా నన్ను కూడా రక్షించవయ్యా అని చెప్పి గిరయశ్చమే పర్వతాశ్చమే అన్నప్పుడు వెంటనే మన కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ పరమాత్మ స్మరించి ఒక్కసారి నన్ను కూడా రక్షిస్తూ ఉండవయ్యా అని చెప్పుకోవడానికి ఈ పద్యం మనం జ్ఞాపం చేసుకుంటామండి. ఇంతటితో ఆగలేదండి కృష్ణ శతకంలో ఇంకో పద్యం అండి. దీని వెంటనే ఆ కవి అంటాడండి, ఏమయ్యా ఇది పెద్ద కొండ ఎత్తామని మేము అనుకుంటాం అంతే, నీకు లెక్క ఏమిటయ్యా అది కాదయ్యా. ఇక్కడ ఇంకా ఎంత వర్ణిస్తున్నాడు. ఈ కొండలు కాదు ఇంకా పైన ఎందుకు ఆయన విష్ణుమూర్తి ఇంతగా పర్వతాలకు అధిపతి అంటే ఇక్కడ కారణం అండి. అండజవాహన విను బ్రహ్మాండంబుల బంతులట్ల ఆడెడు నీవా కొండలని ఎత్తితి వందురు కొండిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ. బ్రహ్మాండాలను ఆడుకుంటావా నువ్వు బంతుల్లాగా? దాకా పెద్ద ఇది లెక్క. బ్రహ్మాండంలో ఈ సోలార్ సిస్టమ్ ఎంత? అసలు మన గెలాక్సీలోనే ఈ సూర్యుడు ఎక్కడున్నారో వెతుక్కోవాలండి. భూతద్దం పెట్టి వెతికితే కనిపిస్తాడు. ఎక్కడ వెతుక్కోవాలి, ఇక్కడ ఉన్నట్ట అని అనుకోవాలి. ఆ సూర్యమండలం సోలార్ సిస్టమ్, ఆ సోలార్ మండలం ఎర్త్ ఎక్కడ ఉందని అన్ని పక్కల పెద్ద పెద్ద భూతద్దం పెట్టి పెట్టుకుంటే ఎక్కడో ఎర్త్ కనిపిస్తుందండి. ఆ ఎర్త్ మీద మళ్ళీ మన ఏషియాలో మన ఇండియాలో మళ్ళీ ఎక్కడో గోవర్ధం. ఏమిటండి ఇదంతా? ఈ బ్రహ్మాండాలను ఆడుకుంటూ ఉంటావా? దానికి పెద్ద గోవర్ధన పర్వతం ఇచ్చారు. మా అలాంటి వాళ్ళు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందయ్యా. నువ్వు నవ్వుకుంటూ ఉంటావు మా తెలివి తక్కువదాన్ని చూసి. ఇచ్చేదండి దొడ్డ కొండ కృష్ణ, నువ్వే పెద్ద పర్వతం బాబు. మరి అత్యధిక వెంకటాద్రి అన్నారు అనుకోండి. వెంకటాద్రి అంటే వెంకట అనే పేరు గల పర్వతం. కానీ మనం పేరు వెంకటాద్రి అని పేరెట్టేసుకుంటాం. ఏమండి ఎంతమంది పేరు లేవు వెంకటాద్రి. అంచేత ఇది చిన్న పని అయ్యా, కొండిక పని, చాలా చిన్న పని గోవర్ధనగిరి ఎత్తడం అనేది. అంచేత కొండలను ఎత్తేవని అంటుంటారు. నువ్వు బ్రహ్మాండాలను ఎత్తేవాడికి కొండలను ఎత్తడం లెక్క అంటూ సరదాగా ఇన్ని రకాలుగా మనకి ఈ వాక్యం వస్తుందండి. అయితే ఇది దేని వల్ల సిద్ధించింది? ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తుందండి. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం సిద్ధించడంలో కూడా ఓ విషయం ఉందండి. ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ గిరి ఇంకో పదం వస్తుందండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. నిజంగా పరమాత్మ తలుచుకుంటే ఆయన చేయలేనిది ఏదైనా ఉందా? జ్ఞాపకం ఉందో లేదో మీకు 3 ఏళ్ల క్రితం తిరుపతిలో న్యూస్లో వచ్చిందండి. ప్రతి పేపర్ కూడా వేసారు. జరిగింది. పుట్టినప్పటి నుంచి ఒక కుర్రాడి మాటలు లేవుటండి. గుళ్ళోకి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, బయటకు వచ్చేవాడికి ఆ వెండి వాకిలు తెలిసి మాట్లాడడం ప్రారంభించేటండి. న్యూస్ వచ్చింది. ఇది మిరకల్స్ ఇవి ఏమండి. అక్కడ మూకం కరోతి వాచాలం, మూగవాడిని వాడు బ్రహ్మాండంగా మాట్లాడేటటువంటి శక్తి గలవాడిగా చేస్తుంది పరమాత్మ యొక్క అనుగ్రహం. పంగుం లంఘయతే గిరిం, అవిటి వాడిని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 2 కాళ్ళు లేవు వాడికి పోలియో వచ్చింది, లేడు వాడిని పర్వతాలు దాటి ఇట్లా చేస్తున్నాయా. పంగు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వాడిని గిరిం లంఘయితే పర్వతాలు దాటి ఇట్లా చేస్తుంది. అంటే హెలికాప్టర్ పెడతాను కాదండి, నడుచుకుంటూ వెళ్ళేట్లే చేయగలదు. ఎవరు చేస్తారయ్యా? యత్ కృప, ఏ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉందో అది ఏదైనా చేయగలదయ్యా, మిరకల్స్ చేయగలదు.
ఆ చేసేది ఎవరయ్యా చేసేది? తం అహం వందే పరమానంద మాధవం. అటువంటి పరమానందానికి కారకుడైనటువంటి ఆ మాధవుడు ఎవరైతే ఉన్నాయో అతనికి నమస్కారం అయ్యా అంటూ ఆ సందర్భంలో మళ్ళీ గిరి జ్ఞాపం చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి గిరయశ్చమే పర్వతాశ్చమే అని చెప్పుకుంటూ ఉంటామండి. అయితే ఇది కాకుండా ఇంకొకటి ఉందండి. ఇంకోటి ఏమిటంటే, అయితే మనం అంత డైరెక్ట్‌గా పరమాత్మని పొందేంత శక్తి ఉందా మనకి? సామాన్య మానవులం. మనకి చిన్న హద్దులు వస్తేనే అడ్డపడిపోతుంటాం. అలాంటప్పుడు మన విఘ్నేశ్వరుని ప్రార్థించుకోమని చెప్తారండి. అంటే విఘ్నేశ్వరుడికిను మళ్ళీ ఏంటంటే మనకి ఏ చిన్న అడ్డంకి వచ్చినా అది అడ్డపడిపోయిందంటాం. పని అవ్వట్లేదు. అనేక సార్లు జీవితకాలంలో మన గ్రహాల యొక్క సభ్యుడు ఎలాంటి వాడికైనా సరే, మానవుడు ఎంత అవతార పురుషుడైనా సరే, ఎప్పుడో అప్పుడు సఫర్ అవుతారండి. ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ అటువంటిది. అప్పుడు ఏ పని అవ్వదు. మనం ముట్టుకున్నా అంటే భగ్గున మాడిపోతుంటుంది. అది మన ఏదో ఆవేళ మన తెలివితేటలు తక్కువయ్యాయని కాదు, మిగతాప్పుడు ఎక్కువయ్యాయని కాదు. అది గ్రహాల యొక్క అనుగ్రహం, పరమేశ్వరుని అనుగ్రహం. అలాంటప్పుడు ఏం చేసి చెప్పారంటే, ఇలాంటి నీకు పర్వతాన్ని ఇంకో రకంగా ఎలా చెప్తామంటే, అది ఎందుకు వస్తుంది మనకి అడ్డం? మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపమే మనకి ఈ వేళ అడ్డపడుతుందండి. పర్వతం యొక్క అడ్డం కాదు. మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలం ఇప్పుడు అనిపిస్తున్నాం. పని అవ్వకపోవడం. అలాంటప్పుడు ఏం చేయాలి? విఘ్నేశ్వరుని ప్రార్థించుకోమని చెప్తే ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ గిరి పదం వస్తుంది చూడండి. ఇది విఘ్నేశ్వరుడి స్తోత్రం చేసేప్పుడు మనకి అష్టోత్రం చేసేటప్పుడు అక్కడ వస్తుందండి. విఘ్నధ్వాంత నివారణైక తర నిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్న వ్యాళకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచారణ విఘ్నోత్వంగ గిరి ప్రభేదనగరి విఘ్నాబ్ధి కుంభోద్భవ విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతున. పాతు నహ అంటే మమ్మల్ని, విఘ్నేశ్వర పాతు విఘ్నేశ్వరుడు రక్షించుగాక. ఇప్పుడు ఎలాగా? విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో. ఘనం అంటే మేఘం అని అర్థం అండి. దట్టమైనటువంటి మేఘం వచ్చేస్తుంది, మీదకి వచ్చేస్తుంది. అంటే విఘ్నం అనేది పెద్ద అంటే ఇంకా విఘ్నాలు ఇంకా ప్రారంభం అవ్వబోతున్నాయి. మామూలు విఘ్నం కాదు. అనేక కేసులు చూస్తుంటాం అండి. ఇక్కడ నుంచి తప్పించి వెళ్ళిపోయారండి అనేక మంది. పేపర్లో రోజు చదివిదే. మన ఎవరు పట్టుకుంటాడు అనుకున్నారు. ఫారిన్ వెళ్ళిపోయి కూర్చున్నారు. ఏమైంది? ఈడ్చు లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు ఇక్కడ. అవునా కదా? అక్కడ వాళ్ళు ఇక్కడేమో సిటిజన్షిప్ అక్కలేదు వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళు సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు కొంతమందికి. మరి పరిస్థితి ఏమిటి? అప్పుడు వాడు తెలిసి వస్తుందండి. భారతదేశం యొక్క ఈవేళ ఉన్నటువంటి నాయకత్వం యొక్క గొప్ప దానికి కారణం దైవానుగ్రహం ఇక్కడ ఈ దేశానికి. విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవన. అలాంటి ముసురు వచ్చేస్తోంది. ఆ ముసురు అంటే మనకి దట్టమైన వర్షంతో కూడిన ముసురు అంటుంటాం. అలాంటి అది ఎప్పుడు పోతుందంటే ఒక పెద్ద గాలి వేస్తే కొట్టుకుపోతుందండి. ఆ గాలి ఎవరంటే విఘ్నేశ్వరుడు. మనం చేసుకున్నటువంటి దుష్కర్మలు, పాపము అనేటటువంటి ఏ క్రియల వల్ల మనకి కష్టాలు రాబోతున్నాయో, ఆ రాబోయేటటువంటి కష్టాలను తొలగించేటటువంటి హే విఘ్నేశ్వర మమ్మల్ని రక్షించవయ్యా అని ఒక భావం. ఇంకో అది ఎన్ని రకాలుగా విఘ్నేశ్వరుడు అనేసి విఘ్నాబ్ధి కుంభోద్భవ. విఘ్నం అనేది ఇంకో ఉదాహరణ పెద్ద సముద్రంలో ఉందిటండి. ఈ సముద్రం మనం దాటగలమా తెప్పేసుకుని? తెప్పంటే చిన్నది మీకు గోదావరి దగ్గర ఉన్న వాళ్ళకి, కృష్ణలో ఉన్న వాళ్ళకి తెలుస్తుండదు తెప్పంటే ఏమిటో. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదండి. ఒక 6 అడుగులు కర్ర, దాని మీద పడుకుని అది ఎటుపక్క కొట్టి చేతులు అటు ఇటు చెప్పుకుంటూ ఉంటాడు దేవుడు. దాంతో ఏదో పక్క కొట్టి పెడుతూ ఉంటాడు. సముద్రాలు దాటగలరా? ఇది చిన్న చిన్న కాలువ దాటొచ్చు, ఓ పిల్లకాలువ దాటొచ్చు, పెద్ద కాలువ దాటొచ్చు. గోదావరి దాటమే కష్టం. సముద్రం దాటగలరా? పర్వాలేదుట. విఘ్నేశ్వరుని పట్టుకుంటేట విఘ్నాబ్ధి కుంభోద్భవ. విఘ్నాలు అనేటటువంటి సముద్రాలని అగస్త్యుడు అంటే సముద్రం వేడుంటాడు. సముద్రాన్ని తాగి పడేసాడు. నేను ఒక్కసారి మంచిని పెట్టేశాడు అంతే. కేశవాయ స్వాహ అన్నది 3 నారాయణకి మళ్ళీ నీళ్లు ఏమిటండి అక్కడ. అలాగా విఘ్నాలు అనేటటువంటి సముద్రాలకి ఈయన అటువంటి అగస్త్య మహర్షి లాంటి వాడు విఘ్నేశ్వరుడు అని అక్కడ చెప్తారు. ఇక వెనకొస్తే విఘ్నోత్తంగ గిరి ప్రభేదనగరి. ఈ పెద్ద పెద్ద శిఖరాలతోటి ఉన్నటువంటి అది గిరి. అది ఏమిటి ఆ గిరి? విఘ్నం అనేటటువంటి గిరి. విఘ్నాల కొండ. అటువంటి దాన్ని తొలగించాలంటే మళ్ళీ వజ్రాయుడు చూడండి, ఇంద్రుడు లాంటి వాడు ఎవరయ్యా? మళ్ళీ విఘ్నేశ్వరుడు. అలాగే ఇంకో ఉదాహరణ విఘ్నేభ కింద నుంచి వస్తున్నామండి మనం. విఘ్నేభ పంచానన. ఏనుగులో ఉందనుకున్నట్టు ఒకడు. ఏం పర్వాలేదు, ఏనుగులో ఉన్నాయి సింహం ఆయన అంటే ఏనుగుకి సింహాన్ని చూసే భయం. సో మన విఘ్నం అనేటువంటిది ఏనుగు అనుకుంటే ఆ విఘ్నాలు తొలగించగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అని అర్థం చెప్పుకోవచ్చండి. లేదయ్యా విఘ్నాలు పెద్ద పాముల మీద కాటేయడానికి వస్తుంటే దానికి ఏమైనా చెప్తే ముసగిస్తే పాము వింటుందా? కాటేయడానికి వచ్చేది ఆగదు.
కానీ ఒక్కదాని భయపడుతుంది. విఘ్న వ్యాళకుల ప్రమత్త గరుడ, అంతే బ్రహ్మాండంగా మనకి ఆ కాటు ఎప్పుడు వేసేద్దామని పగబట్టినటువంటి పాము తాసుపాము వస్తుంటే దానికి గరుత్మంతుడు చూసి అప్పుడు భయపడి పారిపోతుందండి ఇది. ఆ గరుత్మంతుడు లాంటి వాడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడయ్యా. అంతేకాదయ్యా, విఘ్నధ్వాంత నివారణైక తరణి. ఇందాక తరణి అంటే తెప్పని చెప్పానండి, దాటడానికి చిన్న తెప్పలాంటి వాడే. విఘ్న అటవి హవ్యవాడు, విఘ్నాలని పోతే అరణ్యంలో పడ్డాం అంటే ఈ దారి తెన్ను తెలియదు. అలాంటి దాన్ని అంత అరణ్యం కూడా అగ్నికి భయపడుతుందండి, కాలిపోతున్నాయి. అలాగా ఈ రకంగా మనకి ఎప్పుడైనా సమస్యలు వస్తే వీటన్నిటిలోంచి పరిష్కారం కోసం మనం ప్రార్థించుకోవాల్సింది ఎవరయ్యా అంటే మళ్ళీ విఘ్నేశ్వరుడు అంటే మన పరమాత్మ అనేటటువంటి భావనకి మళ్ళీ ఇక్కడ కూడా గిరి ప్రభేదనగా మళ్ళీ గిరి అనేటువంటి పదాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇలాగా ఈ గిరి అనేటువంటి పదం గిరయశ్చమే పర్వతాశ్చమే, ఆ పదం చూసే మామూలు కొండలు గుట్టలు కాదు, ఎన్ని రకాల అర్థాలు మనకు స్ఫురిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా స్మరించుకుంటూ మనం పరమాత్మని కోరుకుందాం. అయ్యా నాకు శుభాలను ప్రసాదించయ్యా, ఆ భరద్వాజుడు వచ్చినట్టుగా ఆ జ్ఞానాన్ని ప్రసాదించయ్యా కొండల రూపంలో. అంత కొండంత జ్ఞానం రావాలి. ఏ రకమైన విఘ్నాలు అనేటువంటి వీటి సమస్య నాకు ఉండకుండా ఉండాలి. వేదమే నాకు రావాలి, వేదార్థం తెలియాలి. ఇందాక చెప్పిన మొత్తం అన్ని అర్థాలు ఒక్కసారి మననం చేసుకుంటూ పరమేశ్వరుని వేడుకుందామండి, మనందరినీ అనుగ్రహించాలని ఇక్కడ ఈవేళ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.